కవిత సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతానని చెప్పింది. వాళ్ళ కుటుంబం కూడా అదే చెప్తోంది. వాస్తవంగా అయితే లిక్కర్ కుంభకోణం కేసులో ఆవిడ విచారణ ఇంకా నడవాల్సి ఉంది. క్రిందటిసారి తర్వాత ఆవిడ కావాలని విచారణ తప్పుకుంది. అసలైనటువంటి ప్రధానమైనటువంటి సాక్ష్యం అక్కడ తేలిపోయింది. ఆవిడ ఏ పేర్లతో ఫోన్లు కొంది, ఆ ఫోన్లన్నింటి ధ్వంసం చేయడమే అతిపెద్దదైనటువంటి సాక్ష్యం, మరేమక్కర్లా. ఆ ఫోన్లు ధ్వంసం చేసిందంటేనే అదే సాక్ష్యం. అంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఒక పకడ్బందీ కుట్రతో వ్యవహరించింది అన్నటువంటి విషయం తేలిపోయింది. ఇంకోటి, సౌత్ గ్రూప్ పేరుతో 100 కోట్ల రూపాయల వరకు లంచాలు ఇచ్చింది, వ్యాపారం చేసింది. అట్లాగే లంచాలు కేసీఆర్కి ఇచ్చింది పంజాబ్ ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి, అలాగే గోవా ఎన్నికల కోసం అని చెప్పేసి ₹1,00,00,000 డబ్బులు ఇచ్చింది అన్నటువంటిది ప్రాథమికంగా అన్ని ఆధారాలు ఉన్నాయి. అట్లాగే ఈవిడితో కలిసి చేసినటువంటి మాగుంట కొడుకు అప్రూవర్గా మారాడు, మాగుంట అప్రూవర్గా మారాడు, అట్లాగే పిళ్ళై అప్రూవర్గా మారాడు. ఇంతమంది అప్రూవర్గా మారి ఈవిడికి ఆ వ్యాపారంతో సంబంధాలు కాదు, ఈవిడే అందులో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అన్నటువంటి తేలిపోయింది. అదే ఓ పెద్ద కుంభకోణం. లిక్కర్లో గవర్నమెంట్ షాపులు తీసేసి ప్రైవేట్ షాపులు పెట్టడం, ఆ ప్రైవేట్ షాపులు ఎక్కువ పెట్టద్దని గవర్నర్ ఆదేశించినా సరే సైలెంట్గా చేసుకెళ్ళిపోవడం, బార్లు వీటన్నిటికీ కూడా దొంగచాటుగా అనుమతి ఇవ్వడం, అవన్నీ పొందినోళ్ళు వీళ్ళు. ఢిల్లీలో మందమ్మి తెలంగాణలో డబ్బులు సంపాదించుకున్నటువంటి కవిత చట్టబద్ధంగా వ్యాపారం జరుగుంటే ప్రాబ్లమే ఉండేది కాదు, ఎక్కడ చేసుకున్నా పర్లేదు. ఆంధ్ర వాళ్ళు కూడా వెళ్ళి హైదరాబాద్లో లిక్కర్ బిజినెస్ చేసుకోవట్లేదా? చేసుకుంటారు. కాకపోతే ఓన్లీ చట్టాన్ని వక్రీకరించి చేసినందువలన ఎదురైనటువంటి అంశం. మరి సుప్రీంకోర్టు ఆ రూట్లో చూసి కవితకి బెయిల్ ఇస్తుందా, లేకపోతే కవిత వ్యవహారంలో జోక్యం చేసుకొని ఉంటుందా, మరికొద్దిసేపట్లో తేలబోతుంది.